అది గడేపల్లి మండలం అండి, సూర్యాపేట జిల్లా. మా సమస్య ధరణి గురించి, ధరణిలో నమోదైన విస్తీర్ణాలు, ధరణిలో నమోదైన అక్రమాల గురించి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. ధరణిలో గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో వీఆర్ఓలు వీఆర్ఐల సహాయ సహకారాలతో అధిక విస్తీర్ణం నమోదు చేసుకున్నారు బడాబాబులు. అది తొలగించమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా గడేపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో కానీ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా ఫిర్యాదును తిరస్కరించినారు. కారణం ఏమిటంటే ధరణిలో ఉన్న నమోదైనదే ఫైనల్, దీన్ని సరిచేసే అధికారము తెలంగాణ ప్రభుత్వము మాకు ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని, తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎటువంటి అధికారాలు లేవని, ధరణిలో నమోదైన విస్తీర్ణాన్ని తొలగించే అవకాశం మాకు లేదని, అదే ఫైనల్ నిర్ణయమని, ఫైనల్ పాస్బుక్లో నిర్ణయించిందే. కొత్త పాస్బుక్లో 2020 సంవత్సరంలో తెలంగాణ పాస్బుక్ల చట్టం ప్రకారము దాన్ని తొలగించే అధికారం మాకు లేదు అని చాలాసార్లు కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ ఇదే వివరాలు చెప్పినారు. ఎటువంటి అవకాశం లేకపోవడం వలన కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ధరణిని ప్రక్షాళన చేస్తారనే నమ్మకంతో భూములను మొత్తం సర్వే చేయించి రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ప్రజాభవన్ అధికారులకి ఫిర్యాదు చేయడానికి సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం నుంచి వచ్చినాము. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. కావున మేము దయచేసి మా విన్నపాన్ని పరిశీలించి ధరణిని ప్రక్షాళన చేసి బడాబాబులు నమోదు చేయించుకున్న అధిక విస్తీర్ణాన్ని తొలగించి రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా చూడగలరని చెప్పి మేము న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశించి ఈ ప్రభుత్వంలో మేము ఫిర్యాదు చేయడానికి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. కరుణ మా వినతులు మాలాగా చాలామంది రైతులు చాలామంది వినతులు వస్తున్నాయి. వాటన్నిటిని ప్రక్షాళన చేసి పరిశీలించి సంబంధించిన జిల్లా కలెక్టర్లకు పంపించి దాని మీద విచారణ జరిపి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కావున రైతు భరోసా రైతు బంధు నిధులు దుర్వినియోగం కావద్దు. ఈ ఎక్కువ నమోదు చేయించుకొని తిరిగి మరలా రైతు రుణం పొంది మళ్ళీ ప్రభుత్వ బ్యాంకుల నుండి రైతు రుణమాఫీ పొందుతున్నారు. ఇదంతా ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల చేతులు వెళ్ళిపోతున్నది. కావున దయచేసి మీరు పరిశీలించగలరు, ప్రభుత్వ ధనము వృధా కాకుండా చూడగలరని తమరి ద్వారా ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తున్నాను. తప్పక మా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మేము ఈ ప్రభుత్వము కోసం ధరణిని ప్రక్షాళన చేస్తారా, భూమాత పోర్టల్ తీసుకొస్తారా, ఏ విధంగా తీసుకున్నారో మేము చాలా ఆశగా ఎదుగుతున్నాము. కావున దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము ప్రజాభవన్ ద్వారా ప్రజావాణి ఫిర్యాదు చేస్తున్నాము. సరే అన్న, ఇప్పుడు గతంలో తెచ్చినటువంటి ఈ యొక్క ధరణి ఏదైతుందో గత ప్రభుత్వం తెచ్చినటువంటిది, ఈ యొక్క ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మంచి జరుగుతుందని అంటున్నారు. కానీ ఎటువంటి విధంగా కూడా రైతులకైతే మంచి లేదు. ఈ యొక్క భూ కబ్జాలు చేయడానికి ధరణి పెట్టారని మీరు అంటారా? ధరణిలో నిజంగా న్యాయం జరుగుతుందని మేము ఆశించట్లేదు. ధరణిలో నమోదైన విస్తీర్ణాన్ని మీరు పరిశీలించండి. బడాబాబులు వీఆర్ఓలు అధికారులు సహాయ సహకారాలతో అధిక విస్తీర్ణం నమోదు చేసుకున్నారు. ఆ అధిక విస్తీర్ణం నమోదు చేయించుకోవడం వలన ధరణి రైతు బంధు ద్వారా రైతు నిధులు అక్రమంగా పొందుతున్నారు. ఒక్కసారి మీరు ఎన్ని నిధులు దుర్వినియోగం అవుతున్నాయో వాస్తవ రికార్డులు పరిశీలించండి. ధరణిలో ఉన్న రికార్డు అంతకుముందు రికార్డులు పరిశీలించండి. ఎంత విస్తీర్ణం నమోదు చేసినారో, కొండలు ప్రభుత్వ భూములు బంజారా భూములకి అనధికారికంగా సాగు చేయకపోయినా సరే సాగు చేస్తున్నామని చెప్పి ధరణిలో నమోదు చేయించుకొని అక్రమంగా రైతు బంధు పొందుతున్నారు. ప్రజాధనము చాలా వేల కోట్లు వృధా అవుతున్నాయి. దీన్ని ప్రక్షాళన చేయవలసిందిగా మేము కోరుతున్నాము. మీరు దయచేసి ఈ సమస్యని మీరు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లగలరు. ధరణిలో నమోదైన అక్రమాల మీద విచారణ చేయించగలరని మేము ప్రజావాణి ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి వస్తున్నాము. ఆత్మకూరు మండలం గుడపాడు గ్రామం నుండి వచ్చాను. నేను 1980 లోపల కొన్న భూమిని అప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు పట్టా పాస్బుక్ వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి భూమి అంటే నేను ఎంత విస్తీర్ణం భూమి అయితే కొన్నానో అవి అన్నీ అందులో ముద్రింపబడి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త పట్టాదారి పుస్తకం ఇవ్వడం జరిగింది. దాంట్లో నాకు 3 గుంటల జాగా ఎంటరు కాకపోవడమే కాకుండా ఆ పట్టాదారి నాకు అమ్మినటువంటి ఆ పట్టాదారి పేరు మీదనే అది మళ్ళా వెళ్ళిపోయింది. మేము మండలంలో దరఖాస్తు చేశాము. ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్కి కూడా మేము దరఖాస్తు చేసుకున్నాము. ఎంత చేసినా దాని మీద మా చేతిలో ఏం లేదు. మళ్ళీ సాదాబైనామా వస్తే తప్ప మేము ఏం చేయలేమనేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆ పట్టాదారి పుస్తకము నుండి తొలగింపబడ్డది నాది పాత నాకు అమ్మినటువంటి అదే వ్యక్తి దాన్ని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేదంటే నాకు ఒక 3-4 లక్షల రూపాయలు ఇస్తే నేను నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ నూతన ప్రభుత్వము ఈ ధరణి చేర్పులు మార్పుల ప్రభావం చేత నాది
భూమి నా చేతికి వస్తుందని ఆశిస్తున్నాను అండి. ఎటువంటి ధరని ఎత్తేయాలంటారా? ధరని ఎత్తేయడం కాదు, దాంట్లో ఉండేటువంటి లోటుపాటులను సరిచేసి సామాన్యుని యొక్క ఇప్పుడు నాకున్నదే ఒక 3 గుంటలు ఎంతో కష్టపడి దాని వాల్యూ పెరిగింది కాబట్టి దాని పట్టాదారు నాకు అమ్మిన వ్యక్తే తనను హ్యాండ్ఓవర్ చేసుకున్నాడు కాబట్టి మాకు అలాంటిది లోటు లేకుండా ఈ కొత్త ప్రభుత్వం ఇస్తుందని ఈ ప్రజావాణి దగ్గరికి వచ్చాము. అది మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.